నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సింహ తర్వాత వస్తున్న సినిమా లైన్. ఈ లైన్ హై ఎక్స్పెక్టేషన్తో రేపు ఆల్ ఓవర్ ది వరల్డ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో చెప్పిన డైలాగులు నా భూతో నా భవిష్యత్. బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. బాలకృష్ణ యొక్క మొట్టమొదటి సినిమా లైన్. ది లైన్ సింహంలాగే ఉన్నది. దీంట్లో బాలకృష్ణ నటన, డైలాగులు కూడా అదిరిపోయినాయి. ఒకటి కొడితే కనపడుతుంది, ఇంకోటి కొడితే స్కానింగ్లో కనిపిస్తుంది, నేను కొడితే హిస్టరీలో నిలిచిపోతుంది అనే విధంగా చెప్పాడు. అదే విధంగా ఈ సినిమా కూడా హిస్టరీలో నిలిచిపోబోతుంది. దీంట్లో చెప్పిన డైలాగులు నా భూతో నా భవిష్యత్ అదిరిపోయినాయి. అదేవిధంగా ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమాని. ఈ సినిమాలో అసలు ఆ వైలెన్స్ చూస్తే మనం తట్టుకోలేము. కానీ బాలకృష్ణ నటన ముందు ఇది ఎందుకు పనికి రాకుండా వెళ్ళిపోయినాయి. ప్రేక్షకులు ఫ్యాన్స్ అనుకుంటున్నారు మరలా బాలకృష్ణ నరసింహనాయుడు లాగా, ఒక సింహలాగా ఈ లైన్ సినిమా నిలిచిపోయి రికార్డులను అధిగమిస్తుందని. ఏదేమైనా లెజెండ్ తర్వాత వస్తున్న లెజెండ్, మరో సూపర్ లెజెండ్ లాంటి సినిమా లైన్. ఈ సినిమాని ప్రేక్షకులు చక్కగా ఆదరిస్తారని ఆశిస్తున్నారు నిర్మాతలు కూడా. ఈ సినిమాలో త్రిష, రాధికా ఆప్టే, ప్రకాష్ రాజ్, ఆలీ, ఎంఎస్ నారాయణ మొదలగు నటినట్లు నటించారు. వీరెవరు ఎన్ని నటనలు చేసినా బాలకృష్ణ యొక్క మాస్ క్యారెక్టర్ నటన ముందు ఏమి పనికి రాకుండా పోయినాయి. అదేవిధంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకుల అంచనా. రేపు మీ ముందుకు రాబోతుంది ఈ సినిమా మామూలు స్థాయిలో తెలియదు, హాలీవుడ్ స్థాయిలో నిర్మించారు. దీంట్లో బాలకృష్ణ 2 క్యారెక్టర్లు చేశాడు. ఒకటి బోస్, ఒకటి గాడ్సే. ఒక డైలాగ్ ఉంది, బోస్ అయినా గాడ్సే అయినా వైలెన్స్ ఒకటే అని. అదేవిధంగా మీరు ఈ సినిమాని బాగా ఆదరిస్తారని ప్రేక్షకులు, ఫ్యాన్స్ మరియు నిర్మాతలు ఆశిస్తున్నారు.